హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ట్రూలీ కార్తీక్. ఇవాళ స్పెషల్ చికెన్ బిర్యానీ విత్ అనపకాయలు, పితికి పప్పు గింజలతో చేయాలనే ఒక ప్లానింగు. ఇది ఒక అనపగింజల సీజన్ మీకందరికీ తెలుసు. రండి చూద్దాం అన్నీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ ఉన్నాయో చూద్దాం. మన బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ ఉన్నాయి చూడండి. టమాటోస్, ఆనియన్ ఎర్రగడ్డలు, టమాటోలు, పితికి పప్పు, బియ్యము. ఆ గ్లాస్ స్పెషల్ అండి. 4 జనరేషన్ గ్లాస్ అండి అది. ఆ బియ్యంలో కొలిచే గ్లాసు. చూడండి. ఫ్రిడ్జ్‌లో చికెన్ ఆల్రెడీ పెరుగు, మసాలా వేసి ఆల్రెడీ మనం పెట్టేసాం ఫ్రిడ్జ్‌లో. కాబట్టి దానిదేం టెన్షన్ లేదు. ఇప్పుడు ఆ మొత్తం ఐటమ్స్ రెడీ ఉన్నాయి. పదండి. కుక్కర్ పెట్టేస్తాం. స్టవ్ ముట్టిచ్చేస్తాం. మా వాయిస్ అంటూ కోల్డ్‌కి చెడిపోయిందండి. వినేవాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలీదు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము మన బిర్యానీ. అనపగింజలు చికెన్ బిర్యానీ. ఈ సీజన్‌లో ఈ బిర్యానీ చేయాలని నాకు ఒక ఐడియా వచ్చిందండి. నేను చేసి టేస్ట్ చూశాను, బాగుంది. బట్ మీరందరూ కూడా దీన్ని ట్రై చేయాలని నేను కోరుకుంటా. స్టార్ట్ చేద్దాం మన బిర్యానీ. ఆయిల్ వేడవుతా ఉంది. వేడైతా ఉండంగానే కొంచెం ఒక నెయ్యి, ఎందుకంటే ఫస్ట్లోనే కొంచెం వేస్తే స్మెల్ బాగా మంచి స్మెల్ వస్తుంది. ఈ గిరగడ్లు అంతా రోస్ట్ అవుతుంది, మసాలాకు బాగా పడుతుంది అనేసి నూనె చాలదని చెప్తా ఉన్నారు. ఇంకొంచెం చెయ్యి అన్నారు నన్ను. ఎందుకంటే మేము బెంగళూరులో ఎప్పుడన్నా పేరెంట్స్ ఊరికి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో ఎవరు లేనప్పుడు మా వంట మేమే చేసుకుంటాం. ఎందుకంటే హోటల్స్కి వెళ్తే ఒక పూటకే గోయిందా. దానికోసం చిన్న వంటలు, ఈ ఒక బ్యాచిలర్ వంటలు మరి 5 నిమిషాలు 10 నిమిషాల్లో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఉత్త 5 మినిట్స్ అండి. మీ వేడి వేడి బిర్యానీ కానీ, పలావ్ కానీ, ఇంకా కొత్త వంటలతో వేరే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ అవుతూ ఉండంగానే, బాగా రోస్ట్ అవుతూ ఉండంగానే మనం చూస్తూ ఉందాం. ఆనియన్స్ చిల్లీ రోస్ట్ అవుతూ ఉన్నాయి. దీని తర్వాత మెయిన్, ఇంకా దీంట్లో ఎన్ని ఐటమ్స్ వేయాలంటే చూడండి. ఇంత బాగా కొంచెం ఆల్మోస్ట్ రెడ్ కలర్ అయ్యేమో రోస్ట్ చేయాలి ఆనియన్స్. ఎందుకంటే టేస్ట్ ఆనియన్స్తోనే అంటారు. ఆల్మోస్ట్ నా వీడియో చూస్తే తర్వాత కూడా మీరందరూ అనుకుంటారు, దీనికన్నా మీరందరూ బాగా చేస్తారు వంటలని నాకు తెలుసు ఫ్రెండ్స్, నా ఛానల్ చూసే వాళ్ళందరూ. ఎందుకంటే మీరు చూసేదాని వల్లే మేము హ్యాపీగా ఉన్నాం, మాకొక సంతోషం. ఇది చూడండి. ఇప్పుడు దాంట్లోకి బిర్యానీ ఆకు, తర్వాత ఆ చెక్క, లవంగం, మొగ్గ అన్నీ ఒకే దగ్గర తీసి పెట్టేశాను రెడీగా. సూపర్ కదండి. ఎలా ఉంటుందో మా బిర్యానీ టేస్ట్ చూసి మీరే చెప్పాలి. టేస్ట్ చేయలేరు కాబట్టి. వేసేసాను. చూడండి, ఇంతే అండి, సింపుల్. అన్నీ గోడంబి, కిస్మిస్ వేయించండి బాగా. ఇవన్నీ పడతానే దీని తర్వాత ఆల్రెడీ మిక్సీకి కొత్తిమీర, అల్లం, తెల్లగడ్డ పేస్ట్ మిక్సీకి వేసి పెట్టుకునేసిన. పచ్చిమిరపకాయ, అల్లం, తెల్లగడ్డ, కొత్తిమీర కొంచెం అలా మిక్సీకి వేసుకుని ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పారు. రెగ్యులర్గా బిర్యానీకి అలాగే చేస్తూ ఉంటారు. వాయిస్ కొంచెం స్లో ఉందండి, తక్కువ ఉంది. ఎందుకంటే కోల్డ్, బెంగళూరు క్లైమేట్లో మొత్తం పోయిందండి. దీంట్లో వేరేనేమో తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్ మాట్లాడేదాని వల్ల అన్ని లాంగ్వేజ్. ఇది చెప్పిన మసాలా చిల్లీస్ ఎక్కువ అవుతుందేమో, కొంచెం తగ్గించాము. అండ్ కలర్ కూడా, రైస్ కూడా గ్రీన్ కలర్ వస్తుందండి, కొంచెం లైట్ మసాలా గ్రీన్ ఉండే దానివల్ల. మొత్తంలో ఈ బిర్యానీ మీరు వండినాక ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో ఫుల్ చూడండి, అప్పుడే మీకు ఏం చేసినాం ఏం చేయలేదని తెలుస్తుంది. మొత్తం మసాలాస్ అన్నీ వేయడం, వాటర్ వేయడం, చికెన్ వేయడం, క్లీన్గా కుక్కర్ మూత పెట్టడం, 2 విజిల్. ఫస్ట్ విజిల్ బాగా మంట పెట్టండి, సెకండ్ విజిల్ కొంచెం మంట తగ్గించేసి ఒక 2 నిమిషాలు విజిల్ ఫుల్ ఇదైనాక ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మెయిన్ మన అనపగింజలు వేస్తాము, పితికే పప్పు. కన్నడ, తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్ మాట్లాడేదానివల్ల వేసేసాను. ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనపగింజలు విత్ చికెన్, పితికి పప్పు బిర్యానీ.
మీకు ఎలా అనిపిస్తుందో ఏమో కామెంట్ చేయండి. మా వీడియోస్ అన్నిటినీ చూడండి. ఈ బిర్యానీ మీ ఇంట్లో తయారు చేయండి. మీతో పాటు ఓ ముగ్గురికి చెప్పండి, ఈ వీడియో చూడని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. నేను మీ ట్రూలీ కార్తిక్. మీ వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు ధన్యమైపోతుంది. హాయ్ అండి. నిజంగా మంచి బిర్యానీ, ఆ పచ్చిలోనే కొంచెం గమగమాన్ స్మెల్ వస్తుందండి. ఆహా, ఏమి బిర్యానీ నేను వండాను, మీకు మీ అందరి కోసం ప్రజెంట్ చేశాను. మొత్తం మసాలా వేసి మిక్సీకి వేసి మూసేసినాం. 2 విజిల్ తర్వాత చూడండి, ఇదో బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.